హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా కూడా 2 ఏళ్ల పిల్లలందరికీ, చిన్న పిల్లలందరికీ కూడా ఈ మందులు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సో, వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. అంటే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించకపోయినప్పుడు కూడా లైక్ చేస్తే అవసరమైన వారికి తప్పకుండా చేరుతుంది. అలాగే మీకు తెలిసిన వారి పిల్లలు ఎవరైనా ఉన్నా వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపించేది కొద్దిగా ఏదైనా క్లైమేట్ మారినా ఒళ్ళు వేడెక్కడం, లేదంటే గనక జలుబు రావడం, దగ్గు రావడం ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొంతమంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన మందులు వాడుతూ ఉంటే, కొంతమంది దగ్గరలోని మెడికల్ షాపులకు సైతం వెళ్ళి ఆ సిరప్‌లయి తీసుకొచ్చి పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు 2 ఏళ్లలోపు చిన్నారులందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో దగ్గు మందులైతే పట్టించొద్దు, ఈ సిరప్‌లయితే పట్టించొద్దు అంటూ దేశవ్యాప్తంగా బ్యాన్ చేశారు. చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకు అడుగులు వేస్తోంది. డ్రాఫ్ట్ నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా ఎన్ఎఫ్ఐ 2026లో భాగంగా 2 ఏళ్లలోపు చిన్నారులకు దగ్గు, జలుబు సిరప్‌లను, కాఫ్ అండ్ కోల్డ్ సిరప్స్‌ను ప్రిస్క్రైబ్ చేయకూడదు. డాక్టర్లకు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే అమ్మకుండా బ్యాన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా 2025 మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కలుషిత డ్రగ్ సిరప్‌లు కారణంగా జరిగిన చాలామంది చిన్నారులు చనిపోయారు. ఆ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ సిరప్పులు కలుషితం వల్ల చాలామంది చిన్నపిల్లలు మరణించారు. ఏదైనా వచ్చినా చిన్నపిల్లలకి ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత నిబంధనల ప్రకారం 5 ఏళ్లలోపు వారికి సాధారణంగా దగ్గు మందులను సిఫార్సు చేయవద్దు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మందులు ఇవ్వాల్సి వస్తే అవి కేవలం అర్హులైన వైద్యుల పర్యవేక్షణలో ఖచ్చితమైన డోసేజ్‌తో అతి తక్కువ కాలం మాత్రమే వాడాలని స్పష్టం చేస్తున్నారు. మల్టిపుల్ డ్రగ్ కాంబినేషన్లు ప్రాణాంతకమయ్యే అవకాశం ఉన్నందున వాటిని పూర్తిగా నివారించాలని సూచిస్తున్నారు. చిన్నారులకు వచ్చే సాధారణ దగ్గు, జలుబు వంటివి చాలా సందర్భాల్లో సెల్ఫ్ లిమిటింగ్ అని, వాటి కోసం రసాయనాలతో కూడిన మందులు అవసరం లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా దగ్గు, జలుబు ఎందుకు వస్తుంది అంటే లోపల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అది బయటికి రావడం కోసం జలుబు అది కూడా జరుగుతూ ఉంటుంది రావడం. సో, మన న్యాచురల్ పద్ధతుల ద్వారా కూడా వాటిని తగ్గించుకోవచ్చు. వాటి కోసం రసాయనాలతో కూడిన మందులు అవసరం లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 2 ఏళ్ల పిల్లలలోపు ఆహ్, ఆ వయసు పిల్లలకైతే దగ్గు వస్తే ఆవిరి పట్టడం, ముక్కును శుభ్రపరచడం, గోరువెచ్చని నీరు, ద్రవాహారం ఇవ్వడం వంటి హోమ్ రెమెడీలను పాటించడం మేలని చెప్తున్నారు. ఈ డ్రాఫ్ట్ నిబంధనలు త్వరలోనే దేశవ్యాప్తంగా అధికారికంగా అమలు కానున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీనిపై అడ్వైజరీస్ కూడా జారీ చేయడం జరిగింది. సో, ఎవరు కూడా 2 ఏళ్లలోపు పిల్లలకు సిరప్‌లు, ఈ దగ్గు, జలుబు సిరప్‌లయితే ఎట్టి పరిస్థితుల్లో పట్టించకండి.